హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణలో ఒక ఫార్మా క్యాపిటల్ని నిర్మించడానికి తలపెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసింది రాష్ట్ర ఐటీ శాఖ. పరిశ్రమల శాఖ మంత్రి అయిన దుద్దిల్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. హైదరాబాదు ఇంటర్నేషనల్ లైఫ్ సైన్సెస్ స్క్వేర్తో జీనోమ్ వ్యాలీ కొత్త శకానికి నాంది పలుకుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించి జీనోమ్ వ్యాలీ ఫేజ్ 1, 2, 3, 4కు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటుంది. టీజీఐసి చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి, ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, మేడ్చర్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, లైఫ్ సైన్సెస్ ఫార్మా డైరెక్టర్ శక్తినాగప్పన్ ఈ ప్రతినిధులు వీళ్ళు పాల్గొన్నారు. ఈ జీనోమ్ వ్యాలీలో 3,000 కోట్లతో ఏర్పాటు చేస్తుంది. అంతరిక్షంలో ప్రయాణించి రికార్డు సృష్టించింది 24 ఏళ్ల మహిళా వ్యోమగాములు అన్నా మేనన్, 30 ఏళ్ల సారా గిలిస్. వీరు పొలారిస్ డాన్ మిషన్లో భాగంగా ఫాల్కాన్ 9 రాకెట్లో పంపిన నలుగురిలో అన్నా మేనన్, సారా గిలిస్ ఉన్నారు. వీరు అంతరిక్షంలోకి ప్రయాణించినంత దూరానికి, అంటే సుమారుగా 1400 కిలోమీటర్లు, 870 మైళ్ళ ఎత్తుకు చేరుకొని చరిత్ర సృష్టించారు. 1994లో నాసా జెమినీ 11 మిషన్లో మహిళలు చేసిన సుదూర అంతరిక్ష యాన రికార్డును వీరు అన్నా మేనన్, సారా గిలిస్ అధిగమించారు. 2026లో కామన్వెల్త్ క్రీడలు గ్లాస్గోలో నిర్వహించాలని వాటి షెడ్యూల్ ప్రకారం 2026 కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరగాల్సింది కాగా ఖర్చు భారీగా పెరిగినందున ఆతిథ్య హక్కులను వదులుకున్నట్లు నిరుడు జూలైలో ఆస్ట్రేలియా ప్రకటించింది. 2014లో గ్లాస్గోలో కూడా కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఈసారి అంత భారీగా క్రీడలు జరగవని తెలుస్తుంది. 2026లో 10 నుంచి 13 క్రీడలు మాత్రమే పోటీలో ఉంటాయని సమాచారం అందించారు. చెస్ ఒలింపియాడ్లో ఎదురులేని భారత్ ఈ టోర్నీలో తొలిసారిగా గట్టి పోటీని ఎదుర్కొన్నారు. భారత పురుషులు, మహిళల జట్లు వరుసగా 6వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. సోమవారం పురుషుల జట్టు 3-1తో హంగేరీని ఓడించింది. గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరగేసి వరుసగా 6వ విజయాన్ని అందుకున్నాడు. జుగిరోవ్ సనం పైన అతడు గెలిచాడు. బెంజమిన్ విదిత్ గుజరాతీ నెగ్గాడు. రిచర్డ్ గేమ్ను గుకేష్ పీటర్ లెక్కతో గేమ్ను ప్రజ్ఞానంద డ్రాగా ముగిసింపారు. కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తుంది. అక్కడ మళ్ళీ మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ రాష్ట్ర ప్రభుత్వము. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత సోమవారం పెరింతల్మన్నలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక వ్యక్తి చికిత్స చెందుతూ మృతి చెందారు. పూణేలోని వైరాలజీ ల్యాబ్కు నమూనాలను పంపగా నిఫా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో నిఫా వైరస్ ప్రోటోకాల్ ప్రకారం కఠిన నిబంధనలు అధికారులు అమలు చేస్తున్నారు. పెరిగిన ఆదాయం అయిన రుణభారం ఏప్రిల్ నుంచి జూలై మధ్య 71,290 కోట్ల రాబడి అనేది వచ్చింది. గతేడాది కన్నా 3,796 కోట్లు అధికంగా. రుణాలు 20,637 కోట్ల నుంచి 23,563 కోట్లకు పెరుగుదల ఉన్నట్టు కాగు ఒక నివేదిక ద్వారా వెల్లడించింది. అయితే జూలైలోనే 10,000 కోట్ల రుణం అనేది తీసుకున్నట్టు, అదేవిధంగా పెరిగిన వడ్డీలు, జీత భారాలు గత 2 ఏళ్లలో ఏప్రిల్ జూలై మధ్య రాష్ట్ర ఆదాయము ఇక్కడ చూసినట్టయితే 15,224 కోట్ల నుంచి 14,727 కోట్లకు జిఎస్టీలు అనేవి తగ్గాయి. ఇక రిజిస్ట్రేషన్లపైన 4,686 కోట్ల నుంచి 5,089 కోట్లకు పెరిగింది. ఇక్కడ అమ్మకపు పన్ను 10,171 కోట్ల నుంచి 10,874 కోట్లకు పెరిగింది. 6,074 కోట్ల నుంచి 6,416 కోట్లకు ఎక్సైజ్ సుంకం అనేది పెరుగుదల నమోదైంది.
ఇక కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 4026 నుంచి 4907 కోట్లకు పెరిగింది. ఇతర పన్నులు 2528 నుంచి 2560 కోట్లకు పెరుగుదలను ఇతర పన్నులు నమోదు చేశాయి. ఇక 1815 నుంచి 1815 నుంచి కోట్ల నుంచి 1257 కోట్లకు పన్నేతర ఆదాయం అనేది తగ్గుదల నమోదైంది. ఇక 2317 కోట్ల నుంచి కేంద్ర గ్రాంట్లు 1880 కోట్లకు తగ్గింది. కొత్త రుణాలు 2637 కోట్ల నుంచి 23563 కోట్లకు కొత్త రుణాలు అనేవి కూడా తగ్గాయి. ఇక ఇతరాలతో కలిపి మొత్తం ఆదాయం 67,494 కోట్ల నుంచి 71,290 కోట్లకు పెరుగుదల అనేది నమోదైంది. ఇక 63,607 కోట్ల నుంచి 66,666 మొత్తం వ్యయం అనేది ఈ విధంగా రాష్ట్ర ఆదాయాలు ఉన్నాయని కాగ్ తన నివేదిక ద్వారా తెలిపింది. చైనాను వణికిస్తున్న బెబింకా. ఈ బెబింకా అనేది చైనాలో దాదాపుగా ఈ టైఫూన్ సెకన్కు 42 మీటర్ల వేగంతో షాంఘైను తాకింది. ఇక్కడ వాతావరణ పరిశోధన తెలిపింది ఈ శాఖ. ఈ విమానాశ్రయ రాకపోకలు కూడా రద్దయ్యాయి. దీంతో ఈ తుఫాను హైనాన్ ప్రావిన్సును యాంగి తుఫాన్ ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. అయితే 75 ఈ విధంగా తొలిసారిగా చైనా ఆర్థిక నగరమైన షాంఘైను బలమైన ఈ బెబింకా తుఫాన్ అనేది అతలాకుతలం చేసింది. కాబట్టి ఈ బెబింకా తుఫాన్ అనేది చైనా దేశంలో వార్తల్లో నిలిచింది. హృద్రోగ సంకేతాలను పసిగట్టడంలో వేరబుల్ సాధనాలు బేష్గా పనిచేస్తున్నాయంటూ ఆస్ట్రేలియాలోని పరిశోధకులు అధ్యయనం చేశారు. కోవిడ్-19 వంటి రుగ్మతలకు సంబంధించిన ముందస్తు సంకేతాలను వీరు గుర్తించారు. 12 లక్షల మంది వాలంటీర్లతో నిర్వహించిన 28 విభిన్న అధ్యయనాలను వీరు సమీక్షించారు. దీంట్లో స్మార్ట్ వాచ్లు, యాక్టివిటీ ట్రాకర్లు కోవిడ్-19 స్థాయిని నిర్దిష్టంగా గుర్తించగలవని ఇందులో వెల్లడించారు. ప్రతి 100 మందిలో 88 మందిలో ఇవి ఖచ్చితంగా కరోనా స్థాయిని పసిగట్టగలవని తెలిపారు. బరువు తగ్గుదలతో చక్కెర స్థాయిని నియంత్రించుకోవచ్చా అని ప్రీ డయాబెటిక్స్కు మార్గదర్శనం చేయనున్న రక్త పరీక్ష. దీనికి సంబంధించి ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. డైటింగ్ ద్వారా బరువు తగ్గిన ప్రీ డయాబెటిక్ వ్యక్తుల్లో పలు రకాల కొవ్వులపైన గణనీయంగా ప్రభావం పడినట్లు వారు గుర్తించారు. సైమా అవార్డ్స్ అనేవి దుబాయ్ వేదికగా 2024 సంవత్సరానికి జరుగుతున్నాయి. ఇక్కడ ఈ తమిళ, మలయాళ చిత్రాలకు సంబంధించిన పురస్కారాలను అందించారు. వీటిలో పొన్నియిన్ సెల్వన్ 2లో నటనకు గాను ఉత్తమ నటుడిగా విక్రమ్ అవార్డును దక్కించుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మాంసాహార వంటల్లో మంచి చెఫ్గా ఎదగాలనే కలలు కనే అమ్మాయిగా అన్నపూరణి చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించింది నయనతార. ఇప్పుడు ఈ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆమె నిలిచింది. ఇక రజనీకాంత్ నటించిన జైలర్కు ఉత్తమ దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఇక ఉత్తమ చిత్రంగా ఇదే సినిమా జైలరు ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీంతోపాటు మలయాళ మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన నన్పకల్ నేరతు మయక్కం ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నెరులోని తన నటనకు గాను అనస్వర రాజన్ ఉత్తమ నటిగా నిలిచింది. ఇక ఎన్నో చిత్రాలతో సత్తా చాటిన 2018 అంటే కేరళలో జరిగిన వరదల నేపథ్యంగా తీసుకొచ్చిన చిత్రం 2018 చిత్రానికి ఉత్తమ నటుడిగా టొవినో థామస్, ఉత్తమ దర్శకుడిగా జూడ్ అథోనీ జోసెఫ్ ఈ పురస్కారాలను అందుకున్నారు. ఎమ్మీ అవార్డులో పవర్ఫుల్ సందేశం ఇచ్చిన నటుడు డిఫరో వూన్. ప్రతిష్టాత్మక 76వ ఎమ్మీ అవార్డుల వేడుక అనేది లాస్ ఏంజలీస్లో ఘనంగా నిర్వహించారు. అయితే దీంట్లో రిజర్వేషన్ డాగ్స్ సిరీస్ నటుడు డిఫరో వూన్ ఏ థాయ్ ప్రేక్షకులకు ఓ పవర్ఫుల్ సందేశం ఇచ్చాడు. తన ముఖంపై ఎరుపు రంగులో చేతి ముద్రలు వేసుకొని మిస్సింగ్ అండ్ మర్డర్డ్ ఇండిజినస్ విమెన్ మూవ్మెంట్ వినూత్నంగా మద్దతు తెలిపాడు.
కెనడా, అమెరికాలో స్థానిక మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు, వారు ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులపైన అవగాహన పెంచుతూ ఈ మూమెంట్కు మద్దతు కూడగట్టాలనే ఉద్దేశంతో ఈ కెనడా నటుడు వేదికకు ఇలా ప్రత్యేకంగా వచ్చాడు. దీంతో సామాజిక న్యాయంపై అతడు చూపిన నిబద్ధతను కొనియాడుతూ ప్రశంసలు కురిపించారు. అంకుర వ్యవస్థలన్నీ ఒక గొడుగు కిందికి తీసుకురావాలని సెక్షన్ 8 కింద ఒక ప్రత్యేక సంస్థ పరిధిలోకి తీసుకొచ్చింది వాణిజ్య శాఖ పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో. ప్రస్తుతం స్టార్టప్ ఇండియా కూడా ఇన్వెస్ట్ ఇండియాలోనే ఉందని తెలిపారు. సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి అంతర్జాతీయ వేదికపై పాకశాస్త్రంలో అవార్డు గెలుచుకున్న అస్వితా పోలీస్. వరల్డ్ స్కిల్స్ 2024లో 16 పథకాలతో మెరిసిన భారత్. అంతర్జాతీయ వేదికలపైన పాకశాస్త్రంలో తెలంగాణ అమ్మాయి అస్వితా పోలీస్ సత్తా చాటింది. ఫ్రాన్స్లోని లియాన్లో జరుగుతున్న వరల్డ్ స్కిల్స్ 2024లో అస్విత బెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డును గెలుచుకుంది. భారతదేశం స్కిల్స్ సెట్లలో 4 కాంస్య పథకాలు, 12 మెడలియన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుతో కలిపి మొత్తం 16 పథకాలు సొంతం చేసుకుంది. పాటిస్సేరీ కన్ఫెక్షనరీ, అస్విత పోలీస్ ఇండస్ట్రీ 4.0, గుజరాత్కు చెందిన ధృమిల్ కుమార్, ధీరేంద్ర కుమార్ గాంధీ, సత్యజిత్ బాలకృష్ణన్, హోటల్ రిసెప్షన్లో ఢిల్లీకి చెందిన జ్యోతిర్ ఆదిత్య, కృష్ణప్రియ రవికుమార్, రెన్యూవబుల్ ఎనర్జీతో ఒడిశాకు చెందిన అమరేష్ కుమార్ సాహు కాంస్య పథకాలు గెలుచుకున్నారు. అంగారక ప్రయోగాలకు అత్యంత అనువుగా ప్రయోగాలకు అంతరిక్ష సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక మార్స్ ట్రాన్స్ఫర్ విండోని తీసుకురానున్నారు. 2024లో విండోలో మిషన్ మార్స్ స్పేస్ ఎక్స్ సక్సెస్ అయితే 2028లో మానవ సహిత మిషన్ను లాంచ్ చేయడానికి ఎర్త్ మార్స్ ట్రాన్స్ఫర్ విండో తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి అంతరిక్ష నౌక అంగారకుడు అత్యంత అనువైన పొజిషన్లో ఉండగా దాని కక్షలో ప్రవేశించగలుగుతుంది. ఇది 2026లో విండో పై స్పేసెస్ ఎక్స్ కన్ను వేసింది. 2026లో అంగారకుని పైన ఈ మానవ రహిత స్టార్షిప్ మిషన్ను చేపట్టనుంది. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. ప్రతిష్టాత్మక వి శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఇటీవల సుబ్బయ్య నల్లమోతుకు ప్రదానం చేశారు. 18వ ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకింగ్ రంగానికి విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతకు 10 లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అనేవి లభిస్తాయి. పోపు ఫ్రాన్సిస్ ఇటీవల G7 అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించారు. మానవ భవిష్యత్తుకు కృత్రిమ మేధ, AI భరోసా, బెంగ అనే అంశంపై పోప్ సదస్సులో ప్రసంగించారు. అంతర్జాతీయ సమావేశాలు, ప్రభుత్వాల విధానపర నిర్ణయాలు, కార్పొరేట్ బోర్డుల లాంటి అంశాలే ఎజెండాగా సాగే ఇలాంటి ఓ అగ్రస్థాయి కూటమి భేటీలో పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడటము చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి. హైదరాబాద్ నగరంలో NIIMH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్లో ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. సంప్రదాయ వైద్యం, ఔషధ పరిశోధనల కోసం ఈ కేంద్రం 4 ఏళ్ల పాటు పనిచేయనుంది. సిరిల్ రామఫోసా ఇటీవల దక్షిణాఫ్రికా దేశానికి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. ఈ దక్షిణాఫ్రికా అనేది బ్రిక్స్ కూటమిలో ఒక దేశం. ఇది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనే కూటమిలో ఈ సౌత్ ఆఫ్రికా అనేది కూడా ఒక దేశం. దీనికి ఇటీవల అధ్యక్షుడిగా ఉన్న సిరిల్ రామఫోసా తిరిగి ఎన్నిక అయ్యాడు. ఇవి సెప్టెంబర్ 17, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా
నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.